లే 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 నా రాజా లే లే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 బాగుండదు. పదండి, ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటది, ఒక నిమిషం నిగ్రహించుకున్నాడు. సేవింపుడు ఈ వింజామరలతో వీసువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు, వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ, నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఉన్నది. ఓహో. ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. కప్పం. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రమున ప్రయోజనమేమున్నది మిత్రము. పాపులకే నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తొలుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటులనే యోచించింది. కానీ వచ్చి చాకరీ చేయించాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడిభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర రండి, వారిని చూపించేదను. అలాగలాగా. అలాగే అలాగే. మిత్రమా, మాకు గద లేచుట లేదని రంభా ఊరవసి మేరకులకు తెలియటేయడం. ఈ రహస్యం మన మధ్య ఉండదు. వారికి తెలిసినచో అవహేళన చేసినారు. ఎంత మాట, ఎంత మాట! మీ గౌరవం మా గౌరవం కాదా మిత్రమా? అవును కదా. మన వాళ్ళని చూసి రసికుడే. మీరు మాత్రం తక్కువ ఏంటి? నారాయణ నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. నేను కూడా. చిరంజీవ చిరంజీవ, సుఖీభవ సుఖీభవ. ఇంకెక్కడి సుఖం? మధ్యలో తమరొచ్చారుగా. వచ్చాను కాబట్టే విషయం అర్థమైంది. ఇంతకాలం యోగం అన్నా భోగం అన్నా ఇంద్రుడిది అనుకున్నాను. ఇప్పుడు ఈ కాంతామణుల సుఖ సౌఖ్యాలతో ఆయన్నే మించిపోయారే. అందిన అదరామృతం చేజారినుగా. ప్రస్తుతానికి చేయి జారినా ఆ సుందరీమణులు మిమ్మల్ని విడిచిపెట్టరులే. అయినా మీ ఇంట వంటాలేని ఇలాంటి వ్యవహారం
మీకెలా అబ్బింది మనవాళ్ళు? మీరంటే సన్నాసులు, కానీ మేము యువకులము, పైగా రసికులము. ఆ శృంగారం కాస్త శృతి మించి సమరం వరకు రాకుండా చూసుకోండి. రంభా, ఓరోసి, మేనక, తిలోత్తముల మనవరాళ్ళని మీ అంతఃపురానికి తీసుకొచ్చి కాలు కాలు కలిపి నాట్యం చేస్తే అది కాస్త ఇంద్రుడికి తెలిస్తే అప్పుడు వస్తుంది కలహం, ఇంద్రుడితో సమరం. కలహభోజులు మీరెచ్చట ఉండగా ఇంద్రునికి ఎలా తెలియనులే ఈ విషయం. నేను కలహాలు పెట్టేవాడిని అయితే మీ గురించి ఇంద్రుడికి చెప్తాను గాని ఇంద్రుడు మీ యమలోకం వచ్చాడని చెప్పడానికి వస్తానా? మిత్రమా, ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతున్నది మిత్రమా. అది మాకును తెలియదు, చూచెదము. ఆగు. ఏమిటా కొట్టుడు? ప్రభు, ఈ బండాలు వచ్చిన పడుతుంది, పిచ్చ కొట్టుడు పడుతుంది, కింద పడే తొక్కుతుంది, గుండెల మీద అంటుంది, బండ బూతులు తింటుంది ప్రభు. ఏమది నోటికి దురద పుట్టినట్లు ఆ తిట్లు తప్పు కదూ? ఏంటయ్యా తప్పు? 6 ఏళ్ల నుంచి ఆగదు సాగదు సీరియల్ వినకుండా చూస్తున్నాను. ఇంకో 2 వారాల్లో సీరియల్ అయిపోద్ది. ఈలోగా ఈ దొంగ సొంతుడిని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మిత్రమా, దేవేంద్రుల వారితో తాతగారు కూడా వచ్చుచున్నారు. లేవండి. ఓ, రెచ్చిపోము. ప్రభు, ఈ స్త్రీ టీవీ సీరియల్ చూస్తూ కట్టుకున్నోడికి తిండి కూడా పెట్టలేదు. పాపం ఆ మగుడు పక్క చిక్కి పిచ్చి వాడైపోయాడు. కాబట్టి ఈమెను శిక్షించవలసిందే. తప్పు ఈమెది కాదు, అది తీసిన దర్శక నిర్మాతలది. వారును ఈ నరకమునికే వచ్చేదారు, అప్పుడు శిక్షించరు. కింకర ప్రభు, సీరియల్ వ్యామోహంలో పడి భర్తకి తిండి పెట్టని పాపానికి ఈమెకు గడ్డి పెట్టండి. ఇంతగా ఏడికి వెళ్ళేవారు ప్రభు. ఏమైనది? అరటి తొక్కలు పడ్డట్టు ఇలా వచ్చి పడ్డారు. ప్రభు, వాడెవడో భూలోకం నుంచి వచ్చినట్ట. ఎక్కడ పడితే అక్కడ చిత్ర విచిత్రంగా యమ గుర్తులు కుదురుతున్నాడు ప్రభు. వాడి గుర్తులకు దిమాగ్ ఖరాబ్ అయి వీడికి వచ్చి పడ్డాం ప్రభు. ఎవరతడు? ఒక్కసారి పిలిస్తే 3 సార్లు తిరిగాడేంటి మిత్రమా? ఎవరు నీవు? ఇండియా. నీవెవరు? అండపిండ బ్రహ్మాండ యువతండ మహాదండ చండ ప్రచండ అతి భయంకరుండ గదాధరుండ నరకలోక పరిపాలకుండ సర్వప్రాణుల జీవన్మరణ నిబద్ధుండ పాచధరుండ ముక్కంటి ఆజ్ఞాబద్ధుండ సూర్యపుత్రుని మనవండ యువ ఏముండ. ఏమి ఇతను చేసిన పాపము? వచ్చి నరాంతకుడు ప్రభు. ఎంతో మందిని చంపడం కాకుండా ఆఖరి కన్న కొడుకును కూడా చంపాడు ప్రభు. పుత్రహత్య. నేను చేసింది ఎంత మాత్రం పాపం కాదు. లంచం కోసం దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రజల ప్రాణాలు తీసే పోలీస్ ఆఫీసర్లని, డాక్టర్లని చంపాను. చివరికి అవినీతికి పాల్పడిన నా కన్న కొడుకుని చంపాను. దుష్ట శిక్షణ కోసం ఆ విష్ణుమూర్తి చేసింది నేరమైతే ఈ భారతీయుడు చేసింది కూడా నేరమే. అటులైనా నీవు చేసినది నేరము కాదు, న్యాయము. నీవు చేసినది పాపము కాదు, పుణ్యము. నీ ఉండవలసింది చెట కాదు, సకల సద్గుణ సంపన్నుడైన దేవేంద్రుని సభలో. కింకరులారా, తాతతో చెప్పి ఇతని శిక్షను రద్దు చేసేదము. సగౌరవముగా స్వర్గమునికి తీసుకుపోము. అట్లనే ప్రభు. ధర్మో రక్షిత రక్షిత. సత్యమేవ జయతే. ధర్మ, తాతల వారు. భేష్ కుమారులారా, భేష్. పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించింది. ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడ? సర్వపాప శిక్షకుండైన మహాతాత గారెక్కడ? వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చిడతల గోల? చెవులు చెల్లులు పడుతున్నవి, అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందుల వలె ఉన్నారు. ఆణిముత్యానికి ఆలిచిప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను, మరి చిప్ప అనినా? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును, ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయిందేమిటి? ఏ నాటి వజ్రాయుధము నానాటికి వన్నె తగ్గి
ఎప్పుడైనా అవసరం పడి వాడిదమన్నా రుద్దలేక నడుము పడిపోవుచున్నది. వీపు కొట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు. నారదా, మనం కూడా త్వరలో యమపురికి పట్టము కట్టవలసిన నీకు మరి కాస్త అనుభవం కోసము ఒక కార్యం అప్పగించుతున్నాను. భూలోకమున ఒక జీవి ఆయువు ముగియనున్నది. దైవాంశమున జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్మురాలు. అట్టి పుణ్యాత్మురాలు ప్రాణములను గైకులు వచ్చుటకు మామూలు కింకర్లను పంపుట సంప్రదాయం కాదు. అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. భూలోకమనినా మాకు కొత్త కదా. అన్నగారు భూలోకము వెళ్ళిన అనుభవం గలవాడను. మనవళ్లతో నేను కూడా వెళ్ళినతో వారికి తోడుగాను ఉందును, తగు సలహాలు ఇస్తును. ఆహా, ఎందులకు గతంలో నాతో పాటు వచ్చి నన్ను తిప్పలు పెట్టినది సరకన మరల ఈ పసివాడకునా? వెళ్ళనివ్వండి, ముసలాయన ముచ్చట పడుతున్నాడు. సరే అట్లనే అన్నగారు గులగుల ఆత్మ